మాట తప్పువారును. నేను ఒక విషయం చెప్తాను. మనం చాలా ఈ రోజుల్లో ఎట్లయిపోయినామంటే, కృప ఉంది కదా, కృపలో ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నాం. నువ్వు 10 సంవత్సరాలు నీతిమంతుడుగుండి ఈ సంవత్సరం పాపం చేస్తే నీ 10 సంవత్సరాల నీతి పాపంగా మారిపోతుంది. నువ్వు 10 సంవత్సరాల పాపివై ఉండి ఈరోజు నీతిమంతుడిగా మారితే 10 సంవత్సరాల పాపం నీతిగా మారచబడి. ఏది కావాలో ఎన్నుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడినా వాక్యాధారం ఉండాలి. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమైపోతాడు. నీతిపరుడు ఒకవేళ నీతిపరుడు దుష్టత్వంలోకి వస్తే అది బాయే ఇది బాయే. కానీ ఒకవేళ దుష్టుడు నీతిమంతుడిగా మారితే, అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక విషయం చెప్తాను. మంచిగా బతికి చెడ్డగా చావు చావడం మంచిదా, చెడ్డగా బతికి మంచి చావడం మంచిదా? ఏ చావు మంచిది? కార్య ఆరంభము కంటే కార్యాంతము మొదట్లో ఉన్న భక్తి చివరి దాకా ఉండదు కొంతమందికే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆశ అని. ఏది చేసినా ప్రార్థన చేసేవాడు. అటువంటి ఆశ ఏమైపోయినాడు తెలుసా? చివరి దినాల్లో ఈ మెడమలలో నొప్పి వచ్చింది. మెడమలలో నొప్పి రాగానే వైద్యుల దగ్గరికి పోయిండు. వైద్యుల దగ్గర బాగ్గాలే. ఒక సేవకుడు వచ్చి చెప్పిండు, నువ్వు బాగు కావాలంటే దేవుణ్ణి నమ్ముకంటే దేవుణ్ణి నమ్ముకొని నన్నే అంటావా అని జైలేసాడు. ఇంత ప్రార్థన పరునికి ఇంత కోపం వచ్చింది. అది మీకు ఒక విషయం తెలుసా? దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బతకాలని ఆశ ఉంది కానీ దిద్దబడాలి రుద్దబడాలి అనుకోరు చాలా మంది. నీ ప్రవర్తన దిద్దుకుంటే దిద్దుకోవాలంట, రుద్దుకొనుడు కాదు. ఏం చేసుకోవాలా? దిద్దుడు అంటే ఎంతమంది తెలుసు? స్కూల్కి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ పోగానే టీచర్ ఏం అక్షరం పెట్టిస్తుంది? గట్టి చెప్పండి. అంటున్నారా? మే అంటున్నారా? చెప్పండి. ఏం పెట్టించింది టీచర్? రైట్. దాని తర్వాత ఇంకొకటి ఏం పెడుతుంది? ఆ మాట చెప్పండి. మొదటిది ఏంటిది? రెండోది ఏంటిది? రైట్. ఈరోజు పెట్టుకొని పోయినావు ఇంటికి పోయి మళ్ళీ రేపు వచ్చేట్లోకి ఉంటుందా? మళ్ళీ ఏం చేయాలి? రేపు వచ్చి టీచర్ పెట్టిస్తుంది అంతే. అర్థమైన వాడు మాత్రం చప్పట్లు కొట్టాడు. ఆల్రెడీ దేవుడు 139వ కీర్తనలో మన జీవిత ప్రణాళికలు రాసి పెట్టిండు. ఆమేన్. జస్ట్ దిద్దుకొని వాటిని పొందుకోవాలి. మేము సంగారెడ్డికి రావాలనుకున్నాం. ఆమేన్ చెప్పండి. రోడ్డు మా దగ్గరికి రాలే, మేము రోడ్లోకి వచ్చినాం. అందుకే ఇక్కడ చూడు, నువ్వు పరలోకం పోవాలనుకుంటే యేసయ్య ఏమన్నాడు? నేనే. ఇప్పుడు ఆ మార్గంలోకి ఎవరు రావాలా? ఆయన రావాలా, నువ్వు రావాలా? ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్తున్న మార్గం సరి అయిందో లేదో చూసుకొని నీ మార్గము దిద్దుకొని యేసయ్యలోకి అడుగు పెట్టగలిగితే మోక్షానికి వస్తావు. నీ ఆలోచనలో దిద్దుబాటు అని చెప్పండి. నీ ఆలోచనలో, నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తన అంతట్లో ఏం కావాలంట? దిద్దుబాటు కావాలంట. ఏం చేసుకోవాలా? పక్కలోకి చెప్పండి. ఏం దిద్దుకోవాలా? రైట్. ప్రవర్తన అంటే ఏంటిది బిడ్డ? ప్రవర్తన అంటే ఏంటిది? క్యారెక్టర్ అంటే ఏంటిది? క్యారెక్టర్ అంటే అదే కదా. ప్రవర్తన అంటే ఏంటిది? కొన్ని మాటలు చెప్పండి. మన నడవడిక ప్రవర్తన అండి. మన నడవడిక, మన మాట, మన ఆలోచన, మన చూపు. ఇది వరకు నిరీక్షణ లేని వైపు చూసింటాము, ఇప్పుడు దిద్దుకొని ప్రభు వైపు చూచుదుము గాక. లోకం వైపు చూచి లోక సంబంధమైన వాటి మీద మనసు నుంచిన వారికి ఉన్నామేమో. నీ ప్రవర్తన దిద్దుకొని
నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట చేత నాకు సంతోషం. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఈ రాత్రి సంఘ ఐక్యత కూడికకు వచ్చిన మనమందరం చేయాల్సింది ఏంటో తెలుసా? మన ప్రవర్తన దిద్దుకోవాలి. అందుకే యోబు ఆ ఒక్కటి వదిలిపెట్టలే. అన్ని పోయినాయి, అన్ని వదిలిపెట్టిండు. ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఆ ప్రార్థన అనే ప్రవర్తనని వదలక ప్రార్థిస్తే దేవుడు తన స్థితి తిరిగిచ్చిండంట. నేను ఈ వాక్యం గురించి ఆలోచిస్తుంటే నిజంగా మనం దీవించబడ్డప్పుడు మన మాటలలో చాలా మార్పు వస్తుంది. గుడిసెలో ఉండి వర్షం ఒక పక్కన పడి కారుతుంటే ఇంకో పక్కకు జరిగి పండుకున్న దినాలు మర్చిపోతాం మనం. ఒక పూట తింటే రెండవ పూటకు మన తల్లిదండ్రులు ఆ రోజులు మర్చిపోతాం. కొంచెం ఏదో ఎక్కువ కాగానే, కొంచెం ఏదో మనలో జరగగానే మన మాటల్లో కావచ్చు, మన చూపుల్లో తేడాలు వస్తాయి. ఈ రాత్రి నువ్వు దిద్దుకోగలిగితే నా దేవుడు నిన్ను దరి చేర్చబోతున్నాడు.